ఇటీవల వైసీపీలో చేరిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. డబ్బు ఉందన్న అహంతో వేమిరెడ్డి అందరినీ చులకనగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై 2 ఏళ్ల పాటు జగన్ కు చాడీలు చెప్పి తనను జిల్లా నుంచి తరిమేదాకా వేమిరెడ్డి నిద్రపోలేదని ఆరోపించారు. తాను కొన్ని కారణాలతో నరసరావుపేటకు వెళ్లానని, అది తనకు జగన్ కు మాత్రమే తెలుసునని చెప్పారు అనిల్. అలాగే ఈ మధ్య మీద మిక్స్ పడుతున్నారు. ఒక ఆయన వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 200 పెడతా, 300 పెడతా, 400 కోట్లు పెడతా, 10 గెలిపిస్తా, 700 చూపిస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు నీలాగా 1000 కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు. నీకు ఏదన్నా అంటే డబ్బుందని అహం, డబ్బుందని మతం వచ్చే నేనున్న రోజులు నన్ను పరిగేలాగా పనులు ఇబ్బందిరా నా మీద చెప్పి ఒక్కండిరా ఈ జిల్లాలో బీసీ అభ్యర్థిని ఒక్కండి నా మీద చెప్పి ఏదైనా జరగకూడదు, నాకు సంబంధం లేదు కూడా వెంటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసేసేది. నేను ఇట్టన్నాడు రోజు ఇదే తలకైన 2 సంవత్సరాలు నన్ను 50 దాకా రోజు పోయి ఆయన మార్చు, ఆయన పోతాడు, ఈయన మార్చు, ఆయన పోతాడు, నన్ను జరిగినదాకా ఇబ్బంది. సరే, నేను ఏ కారణాల మీద పోయాను, నరసరావుపేటకి సంబంధించి జగన్ అన్న ఏ అవసరాల కోసం నన్ను పంపించాడో అది నాకు తెలుసు, ఆయన తెలుసు, అది పక్కన పెడితే సరే, నేను పోతూ ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇచ్చాం. ఒక మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇస్తే దానికి అడిగి ఢిల్లీకి ఎక్కి ఏమనంటే నాకు చెప్పలేదు, నీకు చెప్పాల్సిన అవసరం ఉంది, నువ్వు ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని ఎవరైనా పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యేని ఆయన పెట్టుకుంటాడు. ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఈయన చెప్పకపోతే అడుగుతాడంట. అడిగి వెళ్ళిపోయి నా మైనార్టీకి ఇచ్చే టికెట్ మైనార్టీకి వస్తే తూర్చు, నాకు ఇంకొకరు అయితే టికెట్ బాగుండేది అదేనా చెప్తాడంటే చెప్పడు. అదెవరు చెప్పాలా టికెట్ ఎవరంటే ఈయన మనసులో ఉన్న మరణం ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఈయన అడగడు, మనం అడగం టికెట్, ఆయన తెలుసుకొని అన్న ఈయన ఏమైనా పెట్టుకుంటారో టికెట్ అని అడగాల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కోసం చేస్తా ఉన్నానని చెప్పి ఒక ఫేక్. ఇది వాస్తవాలు ఎన్ని